నమస్తే, నేను మీ నరసింహ అడ్వకేట్. న్యాయవేదిక స్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే షెడ్యూల్ కులాల మార్పు చేర్పు చేసేటువంటి అధికారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉందా లేదా అనే అంశం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క షెడ్యూల్ కులాలలో మార్పు చేర్పులు చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి అధికారం లేదు అని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అదేంటంటే బీహార్ ప్రభుత్వము ఈబీసీ జాబితాలో ఉన్నటువంటి తంతి తత్వ సామాజిక వర్గాన్ని తొలగించి షెడ్యూల్ కులాల సామాజిక వర్గంలో చేర్చుతూ 2015లో ఈ యొక్క నోటిఫికేషన్ని వెలువరించింది. మరి 2015లో వెలువరించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీనిని రద్దు చేసింది. ఆ రద్దు చేసినటువంటి వారిలో జస్టిస్ విక్రమ్నాథ్ మరియు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడినటువంటి ధర్మాసనం ఈ యొక్క తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 341లో ప్రచురించిన షెడ్యూల్ కులాల మార్పు చేర్పులు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి అధికారం లేదు. కేవలం ఒకవేళ షెడ్యూల్ కులాల మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాల్సిందే. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టకుండా ఈ యొక్క షెడ్యూల్ కులాల మార్పు చేర్పులు అనేది చేయలేమని చెప్పేసి కీలక తీర్పులు అనేది వెలువరించింది. కాబట్టి మిత్రులారా, మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.